హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐఎంఎంఎస్ ఎండిఎం ఆయాలను ఎలా మార్చాలని చూద్దాం. ముందుగా ఓపెన్ చేయండి, హెచ్ఎం సర్వీస్కి వెళ్ళండి. ఎండిఎంలోకి వెళ్ళి హెచ్ఎం సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిసిహెచ్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పాత వాళ్ళు కనపడతారు, వాళ్ళని ఇన్యాక్టివ్లోకి పెట్టుకోవాలి. యాక్టివ్లో పెట్టే విధానం చూద్దాం. ఇప్పుడు పాత వాళ్ళు ఎండిఎం ఏజెన్సీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇన్యాక్టివ్లో పెట్టాలి. పాత వాళ్ళని వాటిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా కనపడుతుంది. ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాత ఈజ్ యాక్టివ్ అనే దగ్గర నో ఎస్ నో ఇక్కడ ఉంది, దీని దగ్గరే ఉంటుంది. ఇన్యాక్టివ్ చేయడానికి ఆల్రెడీ పాత ఎండిఎం వాళ్ళు మారి కొత్త ఎండిఎం వాళ్ళు వస్తారు కాబట్టి యాక్టివ్ దగ్గర నో క్లిక్ చేయండి. నో క్లిక్ చేసినట్లయితే టెర్మినేషన్ డేట్ అని వస్తుంది, అంటే ఎప్పుడు తొలగించామని దాని డేట్ వేసేసుకోండి. యాక్చువల్గా మంత్ ఎండ్లో ఉంటుంది. అది చేసేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. టెర్మినేషన్ అంటే మనం ఎప్పుడు తీసేస్తున్నామని సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అని వచ్చిందంటే వాళ్ళని మనం ఇన్యాక్టివ్లో పెట్టినట్టు. తర్వాత మనం కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ప్లస్ గుర్తు ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు పైన క్లిక్ చేసినట్లయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ అంటే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినప్పుడు నేమ్, సిసిహెచ్ నేమ్ ఉంటుంది. సిసిహెచ్ నేము, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, సోషల్ స్టేటస్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ, తర్వాత పోతే బ్యాంక్ అకౌంట్ సంబంధించి సిఎఫ్ఎంఎస్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంటు, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆ డేటు మనం మెన్షన్ చేయాలి. ప్లస్ దాంతోపాటుగా ఫోటోని అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు రెండు పక్కన పెట్టి ఫోటో తీయండి. ఆ ఫోటోని అప్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ సిసిహెచ్ రిజిస్ట్రేషన్లో ఆయా అంటున్నారు. ఆయా అంటే సిసిహెచ్ కింద చూసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే ఏ బ్రాంచ్ అనేది కూడా కనపడుతుంది. అంటే ఏ బ్యాంకు, కెనరానా, హెచ్డిఎఫ్సినా, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ అని చూపిస్తుంది. ఇలా మనం సిసిహెచ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు అయితే మాత్రమే చేయండి. కొత్తగా పాత ఏజెన్సీ వాళ్ళు తీసేసి కొత్త ఏజెన్సీని పెట్టుకున్నప్పుడు. అయితే ఇక్కడ మనకి వెండర్ కోడ్ అని ఉంటుంది. ఆ వెండర్ కోడ్ మనకి ఎంఆర్సి వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. ఆ వెండర్ కోడ్ కూడా సిసిహెచ్లో ఉంటా ఉంటుంది కదా, ఆ నెంబరే అందరికీ యాడ్ చేయాల్సి వస్తుంది. ఆ సిసిహెచ్కు వెండర్ కోడ్ సిఎఫ్ఎంఎస్ వెండర్ కోడ్ ఉంటుంది. ఆ వెండర్ కోడ్ ముగ్గురికి అయితే ముగ్గురు, నలుగురు అయితే నలుగురు, ఒకరైతే ఒకరికి, వాళ్ళకి అందరికీ ఒకటే ఎంటర్ చేయాలి. ఎంఆర్సి వాళ్ళు అందరికీ ఒకటే ఎంటర్ చేసిస్తారు. తర్వాత ఫోటోపై క్లిక్ చేయండి. ఫోటో క్యాప్చర్ చేయమని అడుగుతుంది. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పక్కన పెట్టుకొని ఫోటో తీయండి. ఇలా చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. అన్నీ చెక్ చేసుకోండి. యాక్టివ్లో ఉన్నారంటే ఎస్ అని వస్తుంది. ఈ పేర్లన్నీ కరెక్ట్గా చెక్ చేసుకుని సక్సెస్ అవుతుంది. ఏమైనా ఓపెన్ అవుతుంది చూడండి. పాత వాళ్ళందరూ తీసేసాం కాబట్టి ఇన్యాక్టివ్లోకి వచ్చింది. కొత్త వాళ్ళు యాడ్ చేసుకున్నాం. కొత్త వాళ్ళు యాక్టివ్లోకి వచ్చేసారు. వాళ్ళందరికీ మనం సిఎఫ్ఎంఎస్ వెండర్ కూడా ఒకటే ఇస్తాం. అందరికీ కలిపి ఒకరికి అకౌంట్లో పడుతుంది కాబట్టి. ఇలా మనం యాక్టివ్ చేసుకోవచ్చు. తర్వాత ఆయాలు కొన్ని స్కూళ్ళల్లో ఆయాలు మార్చడం జరిగింది. ఆయా మార్చడం కోసం టీఎంఎఫ్లోకి వెళ్ళండి. టీఎంఎఫ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది చూడండి, ఆయా రిజిస్ట్రేషన్. ఆయా రిజిస్ట్రేషన్పై అక్కడ మనకు ఆల్రెడీ ఇందాక సేమ్ అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేసామో దీన్ని కూడా అలానే చేయాలి. యాక్టివ్ ఎవరన్నా పాత వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళని పెట్టేటప్పుడు వాళ్ళని ఇన్యాక్టివ్లో పెట్టండి. ఇన్యాక్టివ్లో పెట్టడానికి ఇక్కడ చూడండి, ఈ యాక్టివ్ అంటే నో అనుకోవట్లయితే టెర్మినేషన్ డేట్ వస్తుంది. ఎస్ అన్నట్లయితే దాన్ని మనం కదిలించాల్సిన అవసరం లేదు. నో అని క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేసిన తర్వాత
సిఎఫ్ఎంఎస్ వెండర్ కోడ్ అనేది వాళ్ళు ఎంఆర్సి వాళ్ళు క్రియేట్ చేసేస్తారు. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్స్ రెండు పక్కన పెట్టుకొని ఫోటో తీయండి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసినట్లయితే మన స్కూల్ తరపున ఆయా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. జాయినింగ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఈ జాయినింగ్ డేట్ వీటన్నిటిని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆయా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఇంతటితోటి ఈ ఎండిఎం ఏజెన్సీ ఆయా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఏదైనా డౌట్లు అనేది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.